నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్నటువంటి తరుణంలో భువనగిరిలో ఇవాళ ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రధానంగా ఇవాళ పబ్లిక్లో దూసుకెళ్తున్న సందర్భంలో మరీ ముఖ్యంగా చామల కిరణ్ కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక మెట్టు దిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో మిత్రుడు చామల్ కిరణ్ ని గెలుపులో రేవంత్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, మరోవైపు అక్కడ భువనగిరిలో సిట్టింగ్ ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీకి, అది గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్తే. భువనగిరిలో పెద్ద ఎత్తున దూసుకెళ్తున్నారు, మీరు టికెట్ వస్తుందని ఆశించారు? అసలు నేను గత 2 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాను. ఎందుకంటే అసెంబ్లీలో ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో తెలియనప్పుడే ఎలాంటి నిర్ణయం వచ్చినా సరే అసెంబ్లీ రిజల్ట్స్ పార్లమెంట్ భువనగిరి పార్లమెంటుకు కంపల్సరీ పోటీ చేయాలన్న ఆలోచనతోటే ముందుకు పోయినా. ఎందుకంటే మా ఇద్దరే కోమటిరెడ్డి సోదరులు 2009లో రాజగోపాల్ గారు, 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేకు యాస్పిరేషన్లో ఉన్నారు. కాబట్టి నాకు ఫస్ట్ నుంచే క్లారిటీ ఉంది. ఇద్దరు గతంలో నల్గొండలో ఓడిపోవడం వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఫైట్ చేశారు, మున్గోడులో రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఫైట్ చేశారు. కాబట్టి ఇద్దరు కూడా ఈ 2 నియోజకవర్గాలలో రాష్ట్రంలో అసెంబ్లీని రిప్రజెంట్ చేయాలనుకుంటారు. కాబట్టి పార్లమెంట్ వాళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ళుగా యువజన కాంగ్రెస్ NSY నుంచి పనిచేసినటువంటి నేను డెఫినెట్గా ఎలిజిబుల్ అన్న ఉద్దేశంతో నేను 2 ఇయర్స్ నుంచి ఆస్పైర్. సుదీర్ఘకాలంగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, 2006 నుంచి బహుశా ఉన్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీలో. అయినప్పటికీ కూడా ఎప్పుడు పోటీ చేసే అవకాశం రాలా ఇప్పుడు దాకా మీకు? ఇప్పుడు తొలిసారి అనుకుంటున్నా తెలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎట్లా అనిపిస్తుంది? అంటే బేసిక్గా 2006లో నేను క్రియాశీలకంగా ఉన్నప్పుడు 2009లో పోటీ చేయాలనుకున్నాను అసెంబ్లీకి లేదా పార్లమెంట్కి. అప్పుడే కొత్త నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ మాకు. నా మండలం వచ్చి నెకర్కల్లో జనరల్ సీట్లో ఉండే, కానీ అది డీలిమిటేషన్లా మా మండలం వచ్చి తుంగతుర్తిలోకి వెళ్ళిపోయి రిజర్వ్ సీట్ అయిపోయింది. సో మన ఆస్పైరింగ్ ఫెయిల్ అయిపోయినాం, అంటే డ్యూ టు డీలిమిటేషన్ రీజన్స్. పార్లమెంట్ టికెట్ అడిగినప్పుడు అప్పుడున్నట్టు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు, సరే మనకు అంత దగ్గర కాదు కానీ నేను యువజన కాంగ్రెస్ ఉన్నా కాబట్టి ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది. సో అందుకే నాకు 2006 నుంచి 2024 దాకా ప్రయత్నించినా కానీ అవకాశాలు రాలేదు. ఎందుకంటే ఒకటి స్థానికతగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వ్ కావడంతో అసెంబ్లీకి పోవడం కష్టమైపోయింది. పార్లమెంట్కి వచ్చేసరికి సిట్టింగ్ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు 2009-14 ఆయనే నిలబడ్డారు. 2019కి వచ్చేసరికి మళ్ళీ అడిగిన నేను సీటు. మళ్ళీ అడిగేసరికి ఏమైందంటే అప్పుడు సీనియర్లే నిలబడాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి కూడా అక్కడ నిలబడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరిలో నిలబడ్డారు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో నిలబడి కంపల్సరీ అప్పుడు ఆ రాజకీయం అలా మనకు అవకాశాలు రాని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 24లో అన్ని పరిస్థితులు చక్కదిద్దుకొని మనం వైస్ ప్రెసిడెంట్గా ఉండి మనం మంచిగా పనిచేసి రాష్ట్రంలో బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడంలో మీ మీడియా మీలాంటి ఛానళ్ళ ద్వారా నేను చాలా పరిచయం కావడం, పార్లమెంట్లో కూడా గత 2 సంవత్సరాలుగా స్థానికంగా తిరగడం వల్ల మనకు గుర్తింపు వచ్చింది, పార్టీ మనకు అవకాశం ఇచ్చింది. ఈ రోజు మనల్ని ప్రజలు కూడా ఆశీర్వదించే పరిస్థితి ఉంది. సో ఇవాళ చామల కిరణ్ కు టికెట్ వచ్చింది అంటే అది కేవలం సీఎం రేవంత్ వల్లేనా? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, సీఎంఏ కాదు. ప్లస్ ఒక వైస్ ప్రెసిడెంట్గా 2 ఏళ్ల నుంచి ఆస్పైర్ చేస్తున్న 28 మంది ఆస్పిరెంట్లు అడిగినా కానీ ఎవరు కూడా ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలో ఉండే చరిత్ర ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కొంత కుటుంబ నేపథ్యం వాళ్ళు ఉన్నారు, కొంతమంది పక్క పార్టీల నుంచి వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు. మీరు 28 మంది లిస్ట్ కూడా తీసుకున్నట్టయితే 28 మంది లిస్టులో క్రియాశీలకంగా గత 5 ఏళ్ళుగా గాంధీ భవన్ని అంటపెట్టుకొని పార్టీని అధికారంలోకి వచ్చేటప్పుడు పోరాటం చేసి ఎన్నోసార్లు మనము వర్కౌట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉండే. సో కాబట్టి మనకు డెఫినెట్గా ఏమైందంటే అవకాశము మనకే వచ్చే పరిస్థితి ఉందనేది క్లియర్గా ఉంది. దాంట్లో సీఎం గారు ఏంటంటే ఎట్ ద సేమ్ టైం ఒక 6-7 నెలల నుంచి విస్తృతంగా మన ప్రచారం కూడా మొదలుపెట్టినాం. గాంధీ భవన్లో కూడా ఎవరు అడిగినా నేను పార్లమెంటుకు నిలబడుతున్నా అని ధైర్యంగా చెప్పుకునేటువంటి స్తోమత స్థాయికి వచ్చిన కాబట్టి సీఎం గారు కూడా సర్వేల ప్రకారం, ఫ్లాష్ సర్వేల ప్రకారం ప్రమోట్ చేయగలిగారు. కానీ అవుట్ ఆఫ్ ద వే ఇంట్లో కూర్చోబెట్టిన ఆయనను తీసుకొచ్చి ప్రమోట్ చేయడం అంటేనేమో ఆయన ఉండు కాబట్టి వచ్చినట్టు.
కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% ఈ సీటు కొంచెం కీలకమైనప్పుడు కొద్దిగా చర్చలల్లో కుటుంబ నేపథ్యాలు వచ్చినప్పుడు డెఫినెట్గా నాకు సపోర్ట్ చేసి అవుట్ రైట్. సో మీకు కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం? ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచి కూడా కొంత టికెట్ ఆశించినటువంటి అవకాశం ఉంది అనే చర్చలు మీడియాలో బాగా జరిగింది, ప్రచారం జరిగింది పొలిటికల్. కోమటిరెడ్డి గారి అన్న కుమారులు మోహన్ రెడ్డి గారి కుమారులు ఇద్దరు అప్లికేషన్ పెట్టిర్రు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి లక్ష్మి గారు అప్లికేషన్ పెట్టలే. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు అధిష్టానం ఏదో వాళ్ళ కుటుంబానికి ఆయనకు బేసిక్గా మంత్రి పదవి ఇస్తా అని ఇవ్వలేదని, అది కాకపోతే ఆల్టర్నేట్ ఇంకేమని ఇస్తారేమోనన్న ఒక ఆలోచన ఉండే. కానీ అధిష్టానం సరే నిర్ణయం తీసుకున్నాక ఇద్దరు సోదరులు, మా అన్నల లెక్కనే ఇద్దరు కూడా గతంలో ఈ పార్లమెంట్ 2 సార్లు రిప్రజెంట్ చేసినటువంటి ఎంపీలు, వాళ్ళు నాకు ఆశీర్వాదించి ఈరోజు నాకు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక బైక్ మీద నన్ను తీసుకొని కాన్స్టిట్యున్సీ అంతా తిరిగారు. రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు 5వ సభ, 5 సభలకు రాజగోపాల్ రెడ్డి చీఫ్ గెస్ట్కి వచ్చి దిశానిర్దేశం చేసిండు కార్యకర్తలకు. నా తరఫున ప్రతి సభలో కూడా నా తమ్ముడు, గతంలో నేను నిలబడ్డా, మా అన్న నిలబడ్డాడు, ఇప్పుడు మా తమ్ముడు నిలబడ్డాడు అనే సంబోధన చేస్తూ ట్వీట్ కూడా చేసినట్టున్నాడు. గతంలో మా అన్నని గెలిపించారు, ఇప్పుడు తమ్ముడిని చామల కిరణ్ గెలిపించాలని ఉద్దేశంతో ట్వీట్ కూడా చేశాడు. ట్వీట్ చేసిండు, ప్రజలలోకి తీసుకుపోయి నన్ను పరిచయం చేస్తుండు, నాకు తెలియని విషయాలు చాలా నాతోటి షేర్ చేసుకుంటుండు, నన్ను సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తుండు. కానీ ప్రధానంగా చామల కిరణ్ కాంగ్రెస్లో ఉన్నప్పటికి కూడా గాంధీ భవన్కి లేకుంటే హైదరాబాద్కి ముఖ్య నేతలు ఏఐసీసీకే పరిమితమైండు, కాన్స్టిట్యున్సీలో లేడు అనేది ప్రజల్లో ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. కొంతమంది విమర్శ కూడా ఇదే. దానికి మీరు ఎట్లా చెప్తారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి రాజేష్ గారు, చామల కిరణ్ రెడ్డి కాదు, ఏ నాయకుడైనా మొట్టమొదటిసారి సీట్ వచ్చినప్పుడు కుటుంబ నేపథ్యం లేకుండా పార్టీకే పరిమితమై ఉంటాడు. ప్రజలకు పరిమితం కావాలి, ప్రజలల్లో పాపులర్ కావాలంటే ఒకసారి నిలబడి గెలిచి ప్రజలకు సేవ చేస్తే తప్ప ప్రజలకు చేరువ కావు. నువ్వు 18 లక్షల ఓటర్లకు చేరువ కావాలంటే ఈరోజు నాకు 45 మండలాలు ఉన్నాయి. టైం కూడా లేదు మీకు. 45 మండలాలు ఉన్నాయి, 964 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 2100 బూత్ ఉంది, 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపల్ ప్రెసిడెంట్లకు, ఈ గ్రామ పార్టీ అధ్యక్షులకు, ఈ మండల పార్టీ అధ్యక్షులకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో తెలుసు. అదే నా క్వాలిఫికేషన్. ప్రజలకు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలవాలంటే ఒక్కసారన్న ప్రజలు ఎన్నుకొని నువ్వు సేవ చేసినప్పుడే ప్రజలు నీకు దగ్గర అవుతారు. ప్రజలు ఎన్నుకునేది చామల కిరణ్ రెడ్డిని కాదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రజలు ఎన్నుకునేది కాంగ్రెస్ పార్టీని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతము ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలిస్తుర్రు. ఆయన పాలనపై జడ్జిమెంట్ ఉంటుంది. ఆయన మీద నమ్మకంతో ఎంపీలను గెలిపించుకొని పార్లమెంటుకు పంపించి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు వస్తుందన్న ఆలోచన ప్రజలకు వచ్చినప్పుడు డెఫినెట్గా పార్లమెంటుకు పంపిస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి. కాబట్టి ఈ ప్రచారం ఇదంతా ఏంటంటే ఇది ఒక హంబక్. బేసిక్గా చామల కిరణ్ రెడ్డి కాదు, ఏ మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయ నేపథ్యం లేనటువంటి వ్యక్తులు ఒక పెద్ద నియోజకవర్గాల పార్లమెంట్ స్థాయి ఎలక్షన్లు ఫైట్ చేసినప్పుడు సేమ్ కామెంట్ వస్తుంది. ఇప్పుడు అదే మీరు చూసినట్టయితే వెంకటస్వామి గారు మనవడు వివేక్ గారు అబ్బాయికి పరిచయం ఉండకుండా కానీ ఆ ఫ్యామిలీ అనేది పరిచయం ఉంటుంది. చామల అనేది పరిచయం లేదు, కోమటిరెడ్డి అనేది పరిచయం, గడ్డం అనేది పరిచయం, ఇంకా వేరే పట్నం అట్లా కొన్ని పరిచయాలు ఉంటాయి. కొండ విశ్వేశ్వరరెడ్డి వీళ్ళంతా ఒకసారి రిప్రజెంట్ చేయడం వల్ల వీళ్ళకి పరిచయాలు ఉంటాయి. డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తే నేను కూడా ఆ స్థాయికి ఎదుగుతా, రానున్న రోజుల్లో మంచి నాయకుడై గుర్తింపున్న నాయకుడిని కాగలుగుతా. సో ఇప్పుడు మీ గెలుపులో రేవంత్ గారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఆయన ఒక మెట్టు దిగి మిత్రుడి గెలుపు కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చి మరీ సమీక్ష చేసి అందరినీ కోఆర్డినేషన్లో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అది మీడియా కథనము. బేసిక్ ఏంటంటే అన్ని పార్లమెంట్ సమీక్షలు చేసారు వాళ్ళ ఇంటి దగ్గర. ఆ రోజు ఆయన ఎక్కడో ఫ్యూనరల్కి పోవాల్సి వచ్చింది. ఎక్కడ డీజీ అడిషనల్ డీజీ రాజీవ్ రతన్ గారి. సో ఆ రోజు బిజీ ఉండడం వల్ల ఆయన ఏమన్నాడంటే ఈ బిజీ షెడ్యూల్లో ఓ పని చేయి, నేనే వస్తాను, మీరు ఎక్కడన్నా ప్లాన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ కోఆర్డినేటర్గా పార్లమెంట్కి పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో పెట్టాలని నిర్ణయించుకున్నాం. అక్కడికి రేవంత్ రెడ్డి గారు కూడా
ప్రజలు అనుకుంటేట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వెంకటరెడ్డి కానీ అందరం సోదరులమే, మా కుటుంబమే. సో ఎవరింటికైనా పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కాదు, మీ ఫామ్ హౌస్కి పోయి పాలన చేయాలని రూల్ లేదు. నీ ఇంటికి వచ్చి అవసరం వస్తే నీ ఇంట్లో వచ్చి సమస్య పరిష్కారం చేస్తాడు. అది చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి కాడ మీటింగ్ పెడితే చామల కుమార్ రెడ్డికే వస్తాడు, అంతే. అదేం ప్రాబ్లం లేదు. బేసిజాలు ఏం లేవు, చిన్న పెద్ద ఏం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న అన్న అని సంబోధిస్తూ మంత్రులందరినీ కలిపి తీసుకుపోయే పరిస్థితి ఈ 150 రోజులలో తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారిగా ఒక స్వేచ్ఛా వాయువుని చూస్తారు. 150 రోజులే అయింది. సో డెఫినెట్గా ఒక మంచి పరిణామం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తారు క్లియర్గా 10 ఏళ్ళు వర్సెస్ 100 రోజులు. సో 100 రోజులు పాలన చేసినటువంటి ప్రజాపాలనే ఇవాళ రెఫరెండంగా తీసుకోండి అనేది రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్తున్నాడు. అది ఇవాళ ప్రజల్లో బలంగా వెళ్ళింది ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎక్కడా వ్యతిరేకత లేదు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ పాలనని ప్రజలు ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉంది? 100 రోజులల్లో 1 కోటి అప్లికేషన్లు రిసీవ్ చేసుకున్నారు ప్రజాపాలనలో. ప్రతి గ్రామ పంచాయతీలో 1 కోటి మంది పబ్లిక్ని అప్రోచ్ కాగలిగిర్రు 150 రోజులలో. అంటే 6 పథకాలు ఇంప్లిమెంట్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ పని చేశారు. కొన్ని పథకాలు అందుకోలేకపోయినరు, ఇయ్యలేకపోయింది కారణాలు మీ అందరికీ తెలుసు. ప్రక్రియలో భాగంగా మనం ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఉండాలనే ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకొని అరువులను ఎత్తుకుతున్నాం. మనం ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. వీటిని అలసుగా తీసుకొని ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే మనం కావాలని చెప్పి చేస్తలేమనే ప్రాపగెండా చేయడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రకరకాల ప్రగడ్భాలు ప్రేరేపణ, అలాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 10 ఏళ్ళు పాలించారు మీరు, 100 రోజులు కూడా ఓపిక లేకపోతే ఎట్లా? ప్రజలు నిర్ణయించి మాకు ఓటేసిర్రు, మాకు 5 సంవత్సరాలు సమయం ఇచ్చిర్రు పర్ఫామ్ చేయడానికి. ప్రజలే నిర్ణయిస్తారు మమ్మల్ని ఉంచాలనా లేదా అని 2028లో. మీరు ఆవేశపడి 100 రోజులకే లబో దిబో ముత్తుకొని జరిగే పరిణామాలన్నీ కాంగ్రెస్ ఖాతాలు వేసి మీరు చేసిన స్కామ్లన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తారు బీఆర్ఎస్. ఇక బీజేపీ వాళ్ళు ఏంటంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగిన మాదిరిగా 10 ఏళ్ళు ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది, 10 ఏళ్ళు సెంట్రల్లో మోడీ ఉండు, పెద్దన్న పాత్ర పోషిస్తూ భారతదేశాన్ని రక్షణ విశ్వగురు మోడీ గారు ఇంత పెద్ద స్కాములు జరుగుతుంటే తెలంగాణలో ఒక్కసారన్నా వచ్చి వీళ్ళను గదాయించో, వీళ్ళను పట్టుకోనో, వీళ్ళను ఆపో, ప్రజాధనాన్ని లూటీ కాకుండా కాపాడాల్సింది పోయి ఒక్క రోజన్నా దీని దిక్కు చూసిన పాపాన ఓలే. ఆయన దగ్గర అన్ని సంస్థలు ఉన్నాయి. ఇరిగేషన్ విషయానికి వస్తే డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఉన్నాయి. తప్పుడు చేస్తే సిబిఐ, ఈడీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఆయన వెనుక. మరి వీళ్ళు ఇన్ని స్కాములు చేస్తుంటే 10 ఏళ్ల పాలనలు ఏం చేయలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల దృష్టి మళ్లించడానికి కవితను అరెస్ట్ చేసిండు. అరెస్ట్ చేసి ఇప్పుడు ఏమన్నా ఉంటే బీఆర్ఎస్కి ఎట్లా ఓట్లు వేసేటట్టు లేరు, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ దొరకలేరు కాబట్టి ఆ బీఆర్ఎస్ ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తుండు. బీఆర్ఎస్ నాయకులను పార్టీలోకి పిలుచుకునే ప్రయత్నం చేస్తుండు. బీఆర్ఎస్ని కావాలని కేసీఆర్, నరేంద్ర మోడీ ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా వాళ్ళు ఏదో ఇంటర్నల్ అగ్రిమెంట్ చేసుకొని ఇక్కడ కార్యకర్తలను రోడ్డు పాలు చేసి క్యాండిడేట్లు దొరకలేని పరిస్థితికి తీసుకొచ్చి పార్టీని బీజేపీని ఎంపవర్ చేయాలని మళ్ళీ ఆలోచనకు వచ్చారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఇదంతా అర్థమైపోయింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఈరోజు ఓటర్లకు ఉంది. నేను ఓటర్ మహాశయులకు హ్యాష్ట్యాగ్ ద్వారా ఒకటి చెప్తున్నా. 2024 పార్లమెంట్ ఎలక్షన్ ఒక రెఫరెండం టు సేవ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి తరతరాలు కుల మత విభేదాలు లేకుండా బతకాలని రాసినటువంటి రాజ్యాంగం. డెమోక్రసీలో సెక్యులరిజం అనేది ఒక ఫ్యాబ్రిక్ మన భారతదేశంలో. ఈరోజు 400 సీట్లు అడుగుతున్న నరేంద్ర మోడీ కేవలం 2/3 మెజార్టీ తెచ్చుకొని భారత రాజ్యాంగాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తుండు. ముఖ్యంగా ఈ దేశంలో చాలా కష్టకాలంగా ఈరోజు ఆలోచనలో పడ్డటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ముస్లింలు, సిఖ్లు, ఇసాయిలు అందరికీ ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా మీరు ఆ పార్టీల కేసు, అది కమ్యూనిస్ట్ సిపిఎం కానీ, అది ఇంకే బీఆర్ఎస్ కానీ, అది ఇంకే రీజనల్ పార్టీలు కానీ భారతదేశంలో మీ ఓటు ఈ పార్టీలకు వేస్తే ఆ ఓటు మురిగిపోయినట్టే. మీరు బీజేపీ నుంచి
భారత రాజ్యాంగాన్ని, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే మీరందరూ ఒక ఉద్యమం లాగా మనల్ని సంరక్షించుకోనికి అందరూ ఓటేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. లేకపోతే జీవితంలో మీరు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మే 13 నాడు మీరు చెయ్యాల్సిన కర్తవ్యం చెయ్యకపోతే, బీజేపీ అధికారంలోకి వస్తే మీరు చేసిన తప్పులు పక్క పార్టీలు, చిన్న పార్టీలు, తోలు పార్టీలకు మీరు ఓట్లేసినందుకు, వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు గురై మీరేదో తప్పు చేస్తే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడని మీ ఛానల్ హ్యాష్ట్యాగ్ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. సో ఇది బీజేపీని గద్దెదించాలంటే ఇదే చివరి అవకాశమా కాంగ్రెస్కి? ఇది ప్రజలకు, బీజేపీని గద్దె దించేది కాంగ్రెస్ కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. కాంగ్రెస్ అనేది కూడా ఒక రేస్లో ఉన్న పార్టీ. ప్రజా నిర్ణయమే మాకు అవసరము. ప్రజలు ఈరోజు ఆలోచించుకోవాలి. ఒక్క మనిషి ఈరోజు మీ హ్యాష్ట్యాగ్ని చూసి నిజంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పేది వాస్తవమా, నిన్న మోడీ గారు మేము ఇలాంటి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాము, వీళ్ళు తప్పితం చేస్తున్నారని తెలిసిపోయిందని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారు కాన్స్టిట్యూషన్లో మార్పులు ఏం చేస్తలేమని చెప్పి మళ్ళీ నిన్న ఇంటర్వ్యూలో ఎన్ఐకి చెప్పిండు. గతంలో వాళ్ళకున్నటువంటి సీనియర్ బీజేపీ లీడర్లే, మంత్రులే కాన్స్టిట్యూషన్లో మార్పులు తీసుకొస్తాం, భారతదేశంలో సెక్యులరిజంని తీసేస్తామని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఎన్నికల ముందు అది క్యాప్చర్ అయింది, ప్రజా ఆలోచన మొదలైంది, సర్వేలు మారినాయి. ప్రజలు నార్త్ ఇండియాలో మన్నడు దాకున్న 20 రోజుల క్రితం ఉన్నటువంటి మూమెంట్ ఈరోజు బీజేపీకి లేదు. మేము కూడా అన్ని కులాలకు మర్యాద ఇస్తాం. మాకు రాముడు అంటే భక్తి, కృష్ణుడు అంటే భక్తి. మా పార్టీలో అన్ని రకాల కులాల వాళ్ళు యేసు ప్రభుని పూజిస్తారు, మసీదులకు పోతారు, అన్నీ చేస్తారు. ఈ పార్టీ 130 ఏళ్ళ చరిత్ర ఉండి ప్రజాస్వామ్య భారతదేశంలో 60 ఏళ్ళు ఏ ఇబ్బంది లేకుండా పరిపాలించింది. పేదలుగా ఉన్న ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ ఓన్లీ గుజరాత్ అనే రాష్ట్రాన్ని ఆయన ప్రపంచం అని బతుకుతుంటాడు. ఆయన ఇంకా 10 ఏళ్ళు దాటినాక కూడా గుజరాత్ ముఖ్యమంత్రి అనే పనిచేస్తుండు తప్ప భారతదేశానికి ప్రధానమంత్రి అన్న విషయాన్ని మర్చిపోయిండు. గుజరాత్లో ఉన్న వ్యాపారవేత్తలకే ఆయన వ్యాపారాలు ఇస్తుండు తప్ప వాళ్ళనే తీసుకొచ్చి ఆర్థికంగా కుబేరులను చేయగలిగిండు. కానీ వేరే రాష్ట్రంలో ఏ చిరు వ్యాపారులకు జిఎస్టీలు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుండు. కాబట్టి నేను ప్రజలకు చెప్తున్నా, వాళ్ళు చేసుకునే ప్రాపగాండా ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్నాం మనం ఎకనామికల్లో. కానీ మనం యాక్చువల్గా ఉంది 140వ స్థానం. తలసరి ఆదాయం లెక్కలకు తీసుకుంటే భారతదేశం అనే దేశం ప్రపంచ దేశాల్లో 140వ స్థానంలో ఉన్నాము తలసరి ఆదాయం. ఈరోజు వరకు మినిమం గ్యారంటీ వేజెస్ 45% ప్రజలకు అందుబాటులో లేదు. మాటల గారడితోటి, ఆర్టిఫిషియల్ హైప్ తోటి మీడియా, సోషల్ మీడియా, యూనివర్సిటీల ద్వారా తప్పుడు ప్రచారం, మతాలను మధ్యన చిచ్చు పెట్టి రాజకీయం చేస్తుండు నరేంద్ర మోడీ. కానీ ఇంత సెక్యులర్ భారతదేశంలో కూడా ఇప్పటికి కూడా ఇంకా మనం రాముడికి మొక్కుతున్నాము, లేకుంటే రాముడి చుట్టే రాజకీయాలు తిరగటాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇదేంటంటే ఒక సెంటిమెంట్ అనేది ప్రజలకు, మనము ఆర్థోడాక్స్ పీపుల్ ఇండియాలో మన సెంటిమెంట్స్ని వాడుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఈరోజు రాజేష్ ఏ కులం, చామల కిరణ్ రెడ్డి కులం అని కాదు. రాజేష్ నాకు దగ్గర ఉంటే రాజేష్ నాకు బ్రదర్ లెక్కనే. మన కులం మతం మనం ఏదైనా పోయినప్పుడు ఎన్నోసార్లు మనం రెస్టారెంట్లలో పోతాం, ఫ్రెండ్స్ క్లాస్లలో కలుస్తాం, ఫ్లైట్లలో అడగలే. మనం ఏదైనా పోయినప్పుడు నాతోటి గాంధీభవన్లో 50 మంది ఉంటారు ఆఫీస్ బేరర్లు, ఒక బ్రదర్స్ లెక్క ఉంటాం అందరం. మనం ఇంకా ఒక 50 ఏళ్ళ క్రితం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసినప్పుడు అట్లా లేకుండే పరిస్థితి. ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని రాసి అందరినీ సమానత్వం తీసుకొచ్చింది. ఈరోజు అందరం హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మన మెయిన్ అజెండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, మన జీవితాలు ఎంత బాగుండాలి, మన భావి భారత పౌరులు, మన పుట్టిన నెక్స్ట్ బిడ్డలకు ఎంత మంచిగా మనం జీవితాన్ని, చదువును, ఆరోగ్యాన్ని అందియాలన్న విషయం తప్ప మన మనసులో నా జాతి ఏంది, నా కులం ఏంది, నువ్వేం తింటావు, నేనేం తింటా, నేను ఎప్పుడు నేను పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటా, నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటా, నా పర్సనల్ లైఫ్ మీదకి నేను పోదలుచుకోలేదు ఒక కాంగ్రెస్ మ్యాన్గా. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. నువ్వు నాకు అన్యాయం చేయనంత కాలం, నువ్వు దొంగతనం చేసో, డెకాయిటీ చేసో, సొసైటీని ఖరాబ్ చేసినప్పుడే ప్రాబ్లం వస్తుంది తప్ప అందరం ఒకటే. ఈ విషయాన్ని బీజేపీ వాళ్ళు మర్చి కొన్ని రకాల శక్తులను
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని సంస్థలతోటి విధ్వంసాలకు పాల్పడుతుర్రు. వాటిని కప్పిపుచ్చుకోనికే ఒక ఎకనామీ అని ఒక 4-5 బిజినెస్ మ్యాన్లతోటి అన్ని ఛానళ్ళు ఈరోజు నమ్మవు, అన్ని ఛానళ్ళు కొనేసారు. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది కామన్ మ్యాన్కి అర్థమే కాదు. పార్టీలు నడిస్తే చందాల మీద నడుస్తాయని తెలుసు. వెనకట కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుండే భారతదేశంలో, కాంగ్రెస్ ఉంటుండే, లెఫ్ట్ ఐడియాలజీ ఉంటుండే, సురక్షితమైన భారతదేశం లెఫ్ట్ కూడా అవసరం ఉంటుండే. జోల పట్టుకొని పైసలు అడుక్కుందరు పార్టీ నడుపుకొని. ఇవాళ రాత్రి సిబిఐ రైడ్, ఈడీ రైడ్ అవుతుంది, ఎల్లుండి పొద్దున కల్లా ఆ రైడ్ అయినోడు బ్లాక్మెయిల్ చేసి క్విడ్ ప్రో ఎంకరేజ్ చేయడమే కదా. ఈరోజు ఒక సంస్థ మీద రేడ్ జరిగిన తర్వాత 4 రోజుల తర్వాత ఆ సంస్థ నుంచి బీజేపీ పార్టీకి కొన్ని కోట్ల రూపాయలు పోతున్నాయి, 1000 కోట్లు పోయి ఆ సంస్థ ఇక తర్వాత ఏ పంచాయతీ లేకుండా ప్రశాంతంగా మీడియా కూడా ఆ సంస్థను చూపిస్తలేదు. అంటే మీడియా ఒక పక్క నుంచి వాళ్ళకు ఒక కార్యకర్త మాదిరిగా పనిచేస్తుంది. వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తిని 3 రోజులు చూపించి వాళ్ళ దగ్గర దండుకున్న తర్వాత మీడియా కూడా ఆ మనిషిని ప్రజలకు చూపిస్తలేదు. ప్రజలు కూడా మనకున్న జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి, మనకున్న ఆలోచన రోజు పొద్దున్న లేస్తే కొత్త ఆలోచనలు వస్తాయి కాబట్టి దేశంలో జరుగుతున్న దోపిడీని మర్చిపోయే పరిస్థితికి బీజేపీ మనల్ని ఆర్టిఫిషియల్ సిస్టంలో బతికిస్తుంది. ఈరోజు ప్రజలు బయటికి రావాలి. నెల రోజుల క్రితం ఏం జరిగింది, నెల తర్వాత ఏం జరుగుతుంది, ఏ మీడియా సంస్థలు ఏ థీమ్ తోటి మనల్ని బతకనిస్తుర్రు, మనం పొద్దున్న లేస్తే మనం నడిపే శక్తి వచ్చేసింది వాళ్ళకు. నిద్ర లేవడంతో మనిషి నిద్ర ఎప్పుడు లేస్తుండో అప్పటి నుంచే మనిషిని డ్రైవ్ చేసే కెపాసిటీ ఈరోజు ధనంతో, ఆర్థిక వ్యవస్థలతోటి ఈరోజు మోడీ నడిపిస్తుండు. ఈరోజు ఈ సోషల్ మీడియా, వాట్సాప్ ఇవన్నిట్లలో మనల్ని టోటల్గా మనల్ని తప్పుదోవ తీసుకుపోయి అసలు ఎంత దారుణం అంటే రాహుల్ గాంధీ గారు ఏది మాట్లాడినా మధ్యన మాటలన్నీ కనెక్ట్ చేసి క్వశ్చన్కి ఆన్సర్కి సంబంధం లేనన్ని ఈ లైన్ తీసుకొచ్చి ఈ లైన్ కనెక్ట్ చేసి గంట ఇంటర్వ్యూలా 2 నిమిషాలు అతికిచ్చి దాన్ని వేరే తీరుగా చూపించి సర్క్యులేషన్ చేస్తూ ఎన్నోసార్లు మేము సోషల్ మీడియాకు, ట్విట్టర్, ఎక్స్ ఇటువంటి వాటిలలో కంప్లైంట్స్ పెట్టినాం. ఇదంతా మార్ఫింగ్ నడుస్తుందని ప్రజలు పాపం తెలియక ప్రజలు అదే నిజం అనుకొని పొద్దున్న లేస్తే సగం సగం చూసి వాట్సాప్లలో ఫార్వర్డ్ చేస్తున్న ప్రజలందరికీ చెప్తున్నా, దయచేసి సబ్జెక్టు అథెంటిక్ కాదా అని తెలిసి షేర్ చేయండి. మీ వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక రోజు అందరు బాధపడే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఒక కామన్ మ్యాన్గా మీరంతా సైకోల్గా తయారై కొంతమంది సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ఎంకరేజ్ చేస్తుర్రు. మీరు ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి బయటికి రండి, భారతదేశాన్ని కాపాడండి. మీ భువనగిరి పార్లమెంట్ విషయం మాట్లాడితే ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇక్కడ ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో మీకు బలమైనటువంటి అభ్యర్థి ఎవరు? ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో నీరు గారిపోయింది, ఎవరు ఉండే పరిస్థితి లేదు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు, క్షేత్రస్థాయి నుంచి పెద్ద లీడర్ల వరకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ఇక నెక్స్ట్ మీకు ఆల్టర్నేటివ్ ప్రధాన ప్రతిపక్షం ఇవాళ ప్రధాన బలమైనటువంటి పోటీదారు బీజేపీ అయినా మీకు స్థానికంగా ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పిన, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్. కావాలని వాళ్ళు నిర్వీర్యం చేస్తారు పార్టీని. ఈరోజు మా దగ్గర క్యామ మల్లేష్కి టికెట్ ఇచ్చారు. క్యామ మల్లేష్ ఆయనకు టికెట్ ఇచ్చారు, కానీ ఆయనకు టికెట్ ఎందుకు తీసుకుంటే ఆయనకు తెలియకుండా ఇచ్చారు. ఆయన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్న, ఎంపవర్మెంట్ అన్న చేయకుండా ఒక్క ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేస్తలేడు ఆయన. అంటే అర్థమైంది, కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను బీఆర్ఎస్ పార్టీ టోటల్గా నీలాం పెట్టేసింది. మీరు పోయి మీ బతుకుర్రి లేదా బీజేపీ కూరని ఇండైరెక్ట్గా వాళ్ళే ఇంటిస్తారు. సో బుర్ర నరసయ్య గౌడ్ కూడా ఏం చేస్తున్నాడంటే బీజేపీ బ్యాక్గ్రౌండ్ నుంచి లేదా బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బీజేపీలో నిలబడ్డాడు. ఆయనకున్న పరిచయాలతోటి ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళందరినీ నా పార్టీలకు రారి అని పిలుచుకుంటాడు. సో వాంటెడ్లీ మా జిల్లాల మంత్రి జగదీశ్వర్ రెడ్డి పార్టీని నిర్వీర్యం చేస్తుండు. అక్కడ కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు నిర్వీర్యం చేస్తున్నారు నా పార్లమెంట్లో. వాళ్ళ ఆలోచన ఒకటే, ఇక బీజేపీ కాంగ్రెస్ గెలవాలి, బీజేపీ గెలిస్తే బెటరే, మనం కాంగ్రెస్ ని తర్వాత ఫినిష్ చేద్దామన్న ఆలోచన వాళ్ళు. ప్రజల అప్రమత్తంగా చర్చ జరుగుతోంది. కొంతమంది కార్యకర్తలకి, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈసారి కాంగ్రెస్ కి ఓటేయకండి, బీజేపీకి ఓటేసి గెలిపించండి అని బీఆర్ఎస్ లో క్యాడర్ కూడా చెప్తున్నారు కదా, ఈ ప్రచారం జరుగుతుంది. అవును, నేనేమంటున్నా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 150 రోజుల క్రితంలో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎమ్మెల్యేలను గెలిపించుకుర్రు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుర్రు. మీరు ఒక మ్యాండేట్ ఇస్తే క్లియర్ మ్యాండేట్ ఇవ్వండి. పార్లమెంటుకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను పంపిస్తే తెలంగాణ నుంచి ప్రశ్నించే గొంతుకలుగా పార్లమెంట్లో కూర్చొని తెలంగాణ డెవలప్మెంట్కు రావాల్సిన నిధులు తెచ్చుకుంటారు. ఒక ముఖ్యమంత్రి ఉంది కాబట్టి ముఖ్యమంత్రికి అండదండాలు ఉండి భారతదేశంలో తెలంగాణ ఖ్యాతిని పెంపొందించే విధంగా పనిచేస్తారు. మీరు ఒక పార్టీకి ఇక్కడిచ్చి, ఒక పార్టీకి అక్కడిచ్చి, ఒక పార్టీకి సర్పంచ్ ఇస్తే 3 అంచెల సిస్టమ్ మనది.
3 టైర్ సిస్టమ్ అంటారు ఇండియాలో. పార్లమెంటు, అసెంబ్లీ, పంచాయత్ 3 టైర్లు కనుక మనం ఒక మ్యాండేట్ 5 ఏళ్ళు కరెక్ట్గా మ్యాండేట్ ఇచ్చి కరెక్ట్గా అందరినీ కూర్చోబెడితే నిధులు సక్రమంగా వస్తాయి, డెవలప్మెంట్ సక్రమంగా అయింది. మీరు ప్రశ్నించడానికే మీకు అధికారం ఉంటుంది. మీరు సర్పంచ్ను ప్రశ్నించవచ్చు, ఎమ్మెల్యేని ప్రశ్నించవచ్చు, ఎంపీని ప్రశ్నించవచ్చు. మీరు ఒకే పార్టీ నుంచి ఎన్నుకుంటారు కాబట్టి మీరు చాలా తెలివికల్లో ఉండాలి. ప్రజలు మనం ఓట్లేసేటప్పుడు ఆలోచించి ఓట్లేయాలి. ఈ పార్టీకి వేస్తే నా భవిష్యత్తు ఏంది, ఈ పార్టీకి వేస్తే నా భవిష్యత్తు ఏంది. ఎస్పెషల్లీ మీకు చెప్పినట్టు మైనార్టీలు, తర్వాత క్రిస్టియన్లు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఏ చిన్న పార్టీలకో, ఏ సిపిఎంలో మీ కులస్తుడు నిలబడ్డాడని చెప్పో, ఏ బీఆర్ఎస్లో మీ కులస్తుడు నిలబడ్డాడనో, ఏ బీజేపీలో మీ కులస్తుడు నిలబడ్డాను ఓట్లు వేసినప్పుడు ఏమైందంటే మీ మ్యాండేట్ దెబ్బతింటుంది. తిన్నప్పుడు ఏమైందంటే మీరు ఎవరికైతే మ్యాండేట్ ఇవ్వాలనో అది ఫ్రాక్చర్ అవుతుంది. కాబట్టి మీరు కుల మతాలు చూడకండి, డెవలప్మెంట్ సైడ్ చూసి ఓట్లేయమని చెప్తున్నాను. సో ఇప్పుడు ఎవరైతే బూర నర్సయ్య గౌడ్ గురించి మాట్లాడుకున్నామో ఆ బూర నర్సయ్య గౌడ్ గతంలో ఒకసారి ఇదే నియోజకవర్గానికి ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి గతంలో ఏమన్నా ఇదే బూర నర్సయ్య గౌడ్ మీ నియోజకవర్గం అభివృద్ధి దిశగా నడిపించిందా 5 ఏళ్ళు పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్న సందర్భంగా? నేను ఒకటే చెప్తున్నా, భువనగిరి పార్లమెంట్ 2009లో ఫామ్ అయింది, డీలిమిటేషన్. 9లో రాజగోపాల్ రెడ్డి, 14లో బూర నర్సయ్య గౌడ్, 19లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే 2 కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిర్రు, ఓకే మా బ్రదర్సు. మధ్యన బూర నర్సయ్య గౌడ్ గెలిచిండు. వీళ్ళ ముగ్గురి పాలన మీద మీరు రెఫరెండం తీసుకోండి. నేను కాంగ్రెస్ వాదిగా నేను గొప్పలు చెప్పుకోవద్దు. మీ ఛానల్ ద్వారా మేము బ్రహ్మాండంగా చేసినాం, బూర నర్సయ్య గౌడ్ ఏం చేయలేదని చెప్తే కూడా తప్పు. నేను మా 2 సోదరులు వాళ్ళ నిధులు ఎంపీ ల్యాడ్సే కాకుండా వాళ్ళిద్దరు ఎన్ని ఊర్లలో ఎంత డెవలప్మెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళిద్దరు కార్యకర్తల కోసం. అది గౌడ, యాదవ, మున్నూరు కాప, పద్మశాల, ఇంకో కులమా, ఓ సిక్క, మైనార్టీయా, ఎస్సీయా, దళితుల ఏం లేదు. ఏ కార్యకర్త, ఏ మనిషి కష్టం నుండి పిల్లగాడు చదువుకోనన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి ఘనత మావలేదు. మరి వాళ్ళ పాలనకు, బూర నర్సయ్య గౌడ్ పాలనకు వీళ్ళు కంపల్సరీ రిఫరెండం ఇవ్వాలి. ఎందుకంటే చామల కిరణ్ రెడ్డి ఇవాళ కొత్త వ్యక్తి. నాకు ఓటేస్తే కానీ నా గురించి నేను ఎట్లా నేను ఏది చెప్పినా ఇప్పుడు నేను ఓట్ల కోసం చెప్తా అనుకుంటారు. కానీ ఇలా కోమటిరెడ్డి సోదరులు వచ్చి ఓపెన్గా చెప్తారు ఏమని, మా తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోటేస్తే మా మాదిరిగానే కష్టపడతాడు, మా మాదిరిగానే ఊర్లలో వచ్చి మీతో తిరుగుతాడని చెప్తారు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళిద్దరు ఎలా పనిచేసిర్రో, వాళ్ళిద్దరు ఎలా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు వాళ్ళు ఎంత ప్రేమించారో కార్యకర్తలను, ప్రజలను, నేను అదే విధంగా చేస్తా, అంతకంటే మించి చేస్తా. ఎందుకంటే నాకున్న సంబంధాలు భారతదేశ వ్యాప్తంగా నేను పార్లమెంట్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి భువనగిరి ప్రజలకు ఈ రోజు ఉన్న పరిస్థితులను మెరుగే విధంగా పాలన ఇస్తా అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో యువత విషయం తీసుకుంటే కూడా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం, డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. గతంలో దానికి మీరు రెండింటికి కంపేర్ చేసుకొని ప్రజలకే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు. ఇప్పుడు యువత విషయం తీసుకుంటే యువతకి ఏమన్నా ఆ 5 ఏళ్ల పాలనలో, ఏదైతే బూర నర్సయ్య గౌడ్ కాలంలో ఆ 5 ఏళ్ల పాలనలో యువతకి ఉపాధి అవకాశాలు కానీ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటివి జరిగింది? ఎందుకంటే హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గం, అట్లాంటిది జరిగిందా లేకుంటే అందరూ కూడా వలస హైదరాబాద్ కావాల్సిందే? బేసిక్గా నేను ఏ నియోజకవర్గం పైన మీరు నా వీడియోస్ చూడండి, బిలో 30 years 80% క్రౌడ్ ఉంటుంది నా చుట్టూ. వాళ్ళ ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, లేకపోతే ఊర్లల్లో ఖాళీగా ఉండడం, రాజకీయాలు అనేది వాళ్ళకు ఇంట్రెస్ట్ కొద్దీ రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం అనేది ఒక లైన్ ఉంది. నేను వాళ్ళని అడిగిన, ఏంద్రా బిడ్డ ఏందని. హైదరాబాద్ పోతే మనం చదువుకున్నామన్న, డిగ్రీ చేసిన, వాడు ఇంజనీరింగ్ చేసిన, హైదరాబాద్ పోతే 20,000 జీతం వస్తుందన్న. 20,000 జీతానికి రూమ్ కిరాయి తీసుకొని మెస్లో తిని బండ్ల డీజిల్ పోసుకొని తిరిగితే ఇంకా 5,000 ఎక్కువైతే ఇంటికాంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి 5,000 మేము పంపించేది ఉంటే బిడ్డ హైదరాబాద్కి ఎందుకురా, ఈయన వచ్చి మాతో ఉండి ఏమైనా పని చేసుకో అంటారు. మీరు అన్నట్టు చదువు ఒకటి, ఉద్యోగం ఒకటి. గతంలో మనం ఎన్నోసార్లు ఉపాధి కల్పిస్తున్నామని ప్రతి సంవత్సరం దావోస్కి పోయి కోట్ల రూపాయలు తెస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, తర్వాత మనము గూగుల్, ఇట్లాంటి ముచ్చట్లు చెప్తుంటాం టీవీలలో, పేపర్లలో. ఫ్యాబ్ సిటీ, ఫ్యాబ్ ఏమంటారు, ఇంకా చిప్ మేకింగ్ ఇండస్ట్రీస్, టెస్లా, కొత్తగా టెస్లా వచ్చి జరిగింది. ఇవన్నిట్లో మనం మాట్లాడేటప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నామా, ఓన్లీ ఇండస్ట్రీ తెచ్చుకోవాలన్న ఆలోచన ఉందా మనకు అనేది ఫస్ట్ ప్రయారిటీ. మనం ఏ ఇండస్ట్రీతో మాట్లాడితే పర్సంటేజ్ ఆఫ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏందనేది ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళు ఏం అడుగుతారు మనల్ని, నో 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 ఇట్స్ నాట్ పాసిబుల్ అంటాడు. ఎందుకంటే వీ వాంట్ స్కిల్డ్ పీపుల్ అంటాడు. నువ్వు చదువుకున్న దానికి నువ్వు పనిచేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
విదేశాలలో ఏమైందంటే చదువుకుంటప్పుడే వాడు ఏం చేస్తాడంటే పార్ట్ టైం జాబ్ చేస్తాడు ఆ రెలవెంట్ ఇండస్ట్రీ తోటి. సో చదువుకు సంబంధించిన ప్రాక్టికల్గా ఉద్యోగం ఈ రెండు కలిసి మన ఒక వృద్ధిలోకి తీసుకుపోతాయి. మన దగ్గర చదివినోనికి ఉద్యోగం దొరకదు ప్యారలల్గా. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చేసేవాడు ఏదైనా మెకానికల్ ఇండస్ట్రీ ఉంటే దాంట్లో అప్రెంటిషిప్ జాయిన్ చేసి ప్యారలల్గా చదువుకుంటాడు. నేను ఈరోజు చెప్తున్న భువనగిరి అనేది ఇప్పుడు మనం రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం పెద్దంబర్పేటలో. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి RRR ఉంది. RRR అనేది కూడా నా కాన్స్టిట్యున్సీలనే సర్కిల్ తిరుగుద్ది 30% సర్కిల్. ఈ క్యారిడార్ని వీలైనంత మటుకు ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఓన్లీ హైటెక్ సిటీ వెస్ట్ సైడే కాదు, ఈస్ట్ సైడ్ కూడా చాలా డెవలప్మెంట్ అవసరం ఉంది. రాయగిరి అవతల దాకా ఉంది డెవలప్మెంట్. నియర్లీ జనగాం నుంచి 40-50 కిలోమీటర్లకు టచ్ అయింది RRR. 60 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఒక 60 ఉంటుంది హైదరాబాద్ నుంచి. ఈ RRR హైదరాబాద్ టు RRR సరౌండింగ్కి స్మార్ట్ సిటీస్ని తీసుకొచ్చి అక్కడ ఎక్కడోళ్ళకి అక్కడ సెంట్రలైజ్ చేయాలి ఎంప్లాయ్మెంట్. స్కిల్ నేర్పించి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. చేస్తే ఏమైందంటే వాళ్ళకు ఖర్చులు భారం పడకుండా ఇంటి దగ్గరే ఉండి పని చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోది, ఈ ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చింది? బీజేపీ వల్ల వచ్చింది. 2014లో ఆ రోజు ఉన్నటువంటి సగటు మనిషికి ఎంత శాలరీ ఉండే, ఎంత ఖర్చు ఉంటుండే, ఆ రోజు ఉప్పు పప్పులు ఎంత ఉంటుండే, నూనె ఎంత ఉంటుండే, గ్యాస్ ఎంత ఉంటుండే. మరి ఈ రేట్లు పెరిగినంత యావరేజ్గా జీతాలు పెరిగి ఉంటే బతుకు తెరువు ఈజీ ఉండేది. మీరు కూడా ఒక ఉద్యోగస్తులు, మీరు నెలకు ఎంత సంపాదిస్తుర్రు? ఒక 14 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం నీకు వచ్చే శాలరీకి నీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుండే, ఈ రోజు నీకు వచ్చే శాలరీకి నీ లైఫ్ స్టైల్ ఎట్లుందంటే, నేను చాలా మంది యంగ్స్టర్స్ అడిగితే మైనస్ నడుస్తుంది క్రెడిట్ కార్డులు. ఎందుకంటే ప్రతి నెల వీళ్ళు ఆల్రెడీ డ్యూ టు ద బ్యాంక్స్ ఉంటారు. ఒక్కరోజు దాచిపెట్టేది లేదు. సంవత్సరం తిరిగే లోపు 12 నెలలు ఉద్యోగము, 12% లోను కట్టాల్సిన నెలకు మీ కిస్తీ. సో ఈ విధంగా దేశాన్ని అగోతి పాలు చేసింది. చిన్న చిన్న చిరు వ్యాపారులకు GSTలు వేసి వాళ్ళు GSTలు కట్టలేక వ్యాపారాలు బంద్ చేసుకుంటారు వర్కౌట్ కాక. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన సరుకును, మురి సరుకును తెచ్చి వాళ్ళు షాపులలో అమ్మి GST కట్టాలంటే, పోనీ ఇన్ని ట్యాక్సులు కట్టించుకున్న ప్రభుత్వం తిరిగి మళ్ళీ స్టేట్స్ని ఎంపవర్ చేస్తుందా అంటే 42% ఇస్తుందని చెప్పి పేపర్లకే చూపిస్తుండే తప్ప వాస్తవంగా 20% కూడా వస్తలేదు రిటర్న్ మనకు ఫండ్స్, డెవలప్మెంట్ ఫండ్స్ రాష్ట్రాలకు. సో ఉన్న డబ్బులన్నీ కూడా 4-5 పెద్ద పెద్ద సంస్థలకు దారదత్తం చేసి వాళ్ళందరినీ కోటీశ్వరులను చేసి ఈరోజు భారతదేశంలో అంబానీలు, అదానీలు 100 లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడికి డబ్బు? మన డబ్బే. మోడీ వాళ్లకు ప్రతి ప్రాజెక్ట్ ఇచ్చి 1000 కోట్లు సంపాదించుకునే విధంగా చేస్తున్నారు. మరి సామాన్యులను ఎందుకు పట్టించుకోవట్లేడు? సామాన్య పొట్ట ఎందుకు కొట్టి వాళ్ళ పొట్ట నింపుతుండు? గుజరాత్ వాళ్ళకి ఎందుకు ఇస్తుండు వ్యాపారాలు? GMR లాంటి వాళ్ళకి ఎయిర్పోర్ట్లు ఉంటే ఊడబీక్కొని భయభ్రాంతులకు గురి చేసి ముంబై లాంటి ఎయిర్పోర్ట్ని గుంజుకొని, మరి ఒక తెలుగు రాష్ట్రంలో వ్యాపారవేత్తకు ముంబై ఎయిర్పోర్ట్ ఉంటే గుంజుకొని GMRని కూడా భయభ్రాంతులకు గురి చేసిండు. GMR తప్పించుకొని పోవాల్సి వచ్చింది ఈ దేశంలోకి వెళ్ళి. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్న ప్రజలకు, ఈరోజు నేను పార్లమెంటుకి ఎన్నికైపోతే మీకు ప్రశ్నించే గొంతుకైతే డెఫినెట్గా మనకు జరుగుతున్న అన్యాయం, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్, మన రాష్ట్రంలో వసూలు చేస్తున్నటువంటి ట్యాక్సులు, మన రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు ఎంత ఆగమై ఉందో నాకు తెలుసు. వీళ్ళందరినీ గాడిలోకి తీసుకొస్తే అదే పెద్ద విషయం. ఇకపోతే హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు ఇవన్నీ నిధులతో వచ్చేటివే. నీకు కావాల్సింది ఒకటే, 3 ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే నీ చుట్టూ ఉన్నటువంటి రోడ్స్, అవి ఈ 4 ఐటమ్స్ తోటే మనిషి బాగుపడతాడు. ఇరిగేషన్, ఎందుకంటే మనం మేజర్ ఫార్మర్స్ కాబట్టి మినిమం సపోర్టింగ్ ప్రైస్ నువ్వు పండించిన పంటకు. ఇవన్నీ ఏదన్నా బీజేపీకి కాంగ్రెస్ మేనిఫెస్టోలు చూడండి, ఏ మేనిఫెస్టో క్లారిటీ ఉందో. నిన్ననే మేనిఫెస్టో బీజేపీది వచ్చింది, కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చి కొన్ని రోజులైంది. 2 మేనిఫెస్టోలను పెట్టి చూద్దాం పట్టండి, ఏది కామన్ మ్యాన్ మేనిఫెస్టో ఉంది, ఏది హంబక్ మేనిఫెస్టో ఉందని. సో ప్రజలు కొంచెం అవగాహన. ఈరోజు అమెరికాలో డిబేట్ల ద్వారానే ఎలక్షన్లు నడుస్తాయి. నువ్వేమి ఇస్తావు? అమెరికాలో ఎలక్షన్లు ఎందుకండి? ఆర్థికంగా అంత రిచ్ ఉన్న అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ ప్రతి 10 ఏళ్లకో 8 ఏళ్లకో 4 ఏళ్లకో ప్రభుత్వాలు ఎందుకు మారుతున్నాయి? వాళ్ళకి ఆకలి సావులు లేవు. వాళ్ళకి ఇన్సూరెన్స్ సెక్టర్, హెల్త్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని టాప్ ఉన్నాయి. ఫిర్బీ ప్రజాస్వామ్యం బతికుండాలంటే కంపల్సరీ పవర్ని మార్చుతూ, కొత్త పార్టీలకు, కొత్త నాయకత్వానికి అవకాశాలు ఇస్తూ వాళ్ళకంటూ ఒక భయం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మోడీకి 3వ సారి ఇచ్చి 400 ఇచ్చిన తర్వాత మోడీకి భయమే ఉండదు.
ఇది చివరి ఎన్నిక, ఏం చేసిపోతాడో ఈ దేశాన్ని. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నా పైన కుట్ర జరుగుతోంది అని పదే పదే వ్యాఖ్యలు చేయటం వెనుక ఆయనే స్వయంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం ఏమైనా చెప్తున్నారని ఏమన్నా ప్రజలు చర్చించుకునే అవకాశం లేదా? అంటే సింపతి వ్యూహం కాదా? ఇలా హిమాచల్ ప్రదేశ్లో ఏమైంది మొన్న? సుస్థిరమైన గవర్నమెంట్, 6 ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయించారు, ఒక 5గురిని పక్కన పెట్టుకోరు, గవర్నమెంట్ పడేసే ప్రయత్నం చేస్తారు. థ్రెట్ అంటే ఏంది? 304 మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలు చూసిరు కదా. ఈరోజు నీ ఫోన్ మాట్లాడుకోవాలన్నా భయమైన పరిస్థితికి భయం. అసలు నీ ఫోన్ మాట్లాడాలన్నా, నీ ఫోన్లో ఏదైనా ప్రైవేట్ టాక్ చేయాలన్నా, నీ ఫోన్లో వ్యాపార లావాదేవీలు చేయాలన్నా, నీ ఫోన్లో నీ ఫ్యామిలీతో ఏదైనా పర్సనల్ సంభాషణ చేయాలన్నా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితికి వచ్చినామా మనం? అవును. అంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు అది చెప్పిర్రు అంటే ఆయన చుట్టూ ఎంత వ్యవస్థలను అంచెలంచెలుగా పెట్టిర్రో, ఈ ప్రభుత్వాన్ని కూలవేయడానికి ఎన్ని ప్రయత్నాలు నడుస్తున్నాయో, సుస్థిర ప్రభుత్వం ఎక్కడ కాంగ్రెస్ ముక్త్ భారతదేశం చేస్తా అని ఛాలెంజ్ చేసిన నరేంద్ర మోడీ ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన జాగ్రత్తలు ఆయన నుండి ప్రజలను అప్రమత్తం చేస్తుండు, ప్రజలను విన్నపం చేసుకుంటుండు, ఆయనకు ప్రజాశక్తి కావాలని. సో ఇప్పుడు రైతు రుణమాఫీ ఏదైతే చెప్పాడు రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపల క్లియర్ చేస్తాము అట్ ఏ టైం 2 లక్షలు అని చెప్పాడు, అది కూడా ఎన్నికల ఎజెండాగానే చెప్పినటువంటి హామీగా చూడాల్సినటువంటి. నేను ఒకటే చెప్తా చూడండి, అబద్ధాలు చెప్పి చాలా రోజులు బతకలేరు. ఈరోజు మీడియా కోడే కూస్తుంది, 6 గ్యారంటీలు ఇచ్చారు ఏమైందని అడుగుతున్నారు, ఒక 2-3 కాలేదని. ప్రజలు అకౌంటబుల్ అయ్యారు. ఆ ప్రతిపక్షాలు కూడా గతంలో ఉన్నట్టు చీకటి జీవోలు లేవు. ఇప్పుడు గతంలో ఏం జీవోలు ఇచ్చిరో కూడా తెలియదు మనకు. ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నాయో సెక్రటేరియట్లో తెలియదు. ఆ సెక్రటేరియట్లో లైట్లే ఇష్టోళ్ళు కాదు ఎప్పుడు చూద్దామంటే. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కూర్చొని పరిపాలన అందించలేదు, మంత్రులు ఎక్కడి నుంచి కూర్చొని పనిచేస్తున్నారో తెలియదు. సగం మంత్రులకు అసలు వాళ్ళ శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళకి సంబంధం లేకుండానే శాఖల వీళ్ళ కుటుంబ సభ్యులు చేరి మొత్తం దండుకురు. సో ఇక్కడ మనము అకౌంటబుల్. మనకు గట్టి ప్రతిపక్షం ఉంది బీఆర్ఎస్ పార్టీ, ఇటు గట్టి ప్రతిపక్షం ఉంది బీజేపీ. వాళ్ళు 24 గంటలు నిఘా వేసారు. మనం తప్పు చేస్తే ఊకోరండి. సో డెఫినెట్గా మేము చెప్పింది చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఒక యంగ్ ముఖ్యమంత్రి, ఇంకా 20 ఏళ్ళ భవిష్యత్తు ఉంది ఆయనకు రాజకీయాలలో, 20-25 ఏళ్ళ భవిష్యత్తు. ఇంత తొందరగా ఆయన తప్పులు చేసి తప్పుడు మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టిస్తే ఆయన భవిష్యత్తు కూడా డేంజర్నే పడుతుంది కదా. ఇంత చిన్న వయసులో ఏం చేస్తాడు? రాజకీయాలు బంద్ చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇంక 20 ఏళ్ళు రాజకీయం చేస్తాడు. ఒక ఫోకస్ ఉన్న లీడర్ కాబట్టి డెఫినెట్గా. సో ఆ ఫోకస్ ఉన్న లీడర్కి ఫ్రెండ్గా మీకు రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యం ఎటువంటిది అంటే చాలాసార్లు చెప్పుండొచ్చు, మరొకసారి టాలెంట్ అనేది కనిపెట్టేవాడు కూడా ఇంపార్టెంట్ ఉండాలి. ఇవాళ నువ్వు కంపెనీకి ఓనర్ అవుతావు, పాలిటిక్స్ పక్కన పెట్టు, నీ స్టాఫ్ని నువ్వు ఎంప్లాయ్ చేసుకుంటప్పుడు ఎంత మంచి స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటావో, వాళ్ళతోటి పని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటావో అది తెలిసినోడు సక్సెస్ఫుల్ సీఈఓ అవుతాడు. కంపెనీ పెట్టుబడి పెట్టగానే సరిపోదు, మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకుంటప్పుడు వాడి సబ్జెక్ట్తో పాటు వాడి కమిట్మెంటు, టాలెంటు, ఎగ్జిక్యూషన్ లెవెల్స్ ఎట్లున్నాయని చూసినప్పుడే. సేమ్ పాలిటిక్స్లో కూడా ఈరోజు నేను పార్లమెంట్లో పనిచేసి ఈ రాత్రి కూడా ఇక్కడ చాలామంది నా కోసం పనిచేసే వాళ్ళు, నేను కరెక్ట్గా ఒక 20 మంది నాకు పార్లమెంట్లో కనుక 20 మంది చాలా చాకు లాంటి వాళ్ళు చెప్పింది చేసేటోళ్ళు దొరికితే నా ఎన్నిక ఈజీ అయింది. అట్నే రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినాక నాలాంటి ఒక యువకుడు వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన చెప్పిన కార్యక్రమాలు పెద్ద పెద్ద సభలకు ఒక ప్లానింగ్, ఒక ఎగ్జిక్యూషన్ చేయగలిగినాం కాబట్టే ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా 3 ఏళ్లల్లో ఈ ప్రభుత్వాన్ని తేయగలిగిండు, 2.5 ఏళ్లల్లో. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఒక 10-15 మంది పనిచేసారు కాబట్టి ఆయనకు నాకున్న సంది వర్క్ రిలేషను, వర్క్ ప్లస్ ఏంటంటే నాకు సెల్ఫ్ రెస్పెక్టు. అంటే నీకు అంటూ తమ్ముని లెక్క చూసుకున్నప్పుడు ఏమైందంటే నువ్వు పని కూడా బాగా చేస్తావు. పనోళ్ళని ఎప్పుడు పనోళ్ళ లెక్క చూడొద్దు. పనోళ్ళని ఎప్పుడు నువ్వు కుటుంబ సభ్యుల లెక్క చూసినప్పుడు పనోడు పని ఎక్కువ చేస్తాడు. ఇచ్చే జీతం కంటే, ఇచ్చే విలువ కంటే, ఇచ్చే పొజిషన్ కంటే ప్రేమకు, ఆత్మీయతకు ఉన్న విలువ అది. ఈరోజు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు ఇంతమంది పారిపోతున్నారు? అదొక్కటే కోల్పోయారు. మంత్రులకు ఉన్న విలువలు లేవు. కేసీఆర్ అనేటువంటి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండే. ఇవాళ మా మంత్రులు రేవంత్ రెడ్డి గారిని రోజు చూస్తారు, ఎట్లా పోతారు? ఒకటే కార్లో పోతారు, ఒకటే ఏరోప్లేన్లో పోతారు. ఎక్కడికైనా ఢిల్లీ పోతే కూడా 4 వేసుకొని పోతాడు రాన్నా అని. సో ఈ ప్రజలకు ఒక మంచి వాతావరణం కనపడుతుంది. పైగా ఢిల్లీకి పోతున్నా గుర్తొచ్చింది, నార్మల్ క్యాజువల్ ప్యాసింజర్స్ లాగా వెళ్తున్నారు, స్పెషల్ ఫ్లైట్ కూడా వేసుకెళ్ళట్లా. ఇండిగోలో పోతాడు, నడుచుకుంటూ పోతాడు, కష్టపడి పైకి వచ్చినోడు రాత్రి ఈవెన్ కేసీఆర్ కష్టపడి పైకి వచ్చిన కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్ల కొమ్ములు వచ్చినాయి.
ప్రజల తీర్పు కొమ్ములు తెస్తుంది. ఇలా నరేంద్ర మోడీ పరిస్థితి కూడా అట్నే ఉంది. సో ఇప్పుడు ప్రజల తీర్పుతోటి చామల కిరణ్ గెలిచిన తర్వాత చామల కిరణ్ కూడా కొమ్ములు వస్తాయి. చామల కిరణ్ రెడ్డి కొమ్ములు వస్తే 5 ఏళ్లలో ప్రజలు కొమ్ములు ఈర్చి మళ్ళీ ఇంట్లో కూర్చోబెడితే అప్పుడు రాజేష్ అంటే ఆయన ఇంటర్వ్యూ కూడా రాడు, అవసరం లేదు, ఆయన ఇంటర్వ్యూ చూస్తే ఓడుగుతాడని. మీ గెలుపులో ఇవాళ కోమటిరెడ్డి పాత్ర, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర, రాజగోపాల్ రెడ్డి పాత్ర, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా రెడ్లు, సీఎం రేవంత్ రెడ్డి అందరూ మీ గెలుపు కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందా ఇవాళ? ఎందుకంటే అందరు పార్టీ లైన్లు ఉన్నారు. పార్టీ ఈరోజు పవర్లో ఉంది. మీకు చిన్న క్లారిటీ కావాలి. పార్టీ లైన్ లో ఉన్నారంటున్నారు కాబట్టి మొన్న జరిగినటువంటి సమస్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు రాలేదు? సిట్టింగ్ ఎంపీ కదా ఆయన. ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చి చేసిన సమీక్షలో ఆ రోజు వెంకటరెడ్డి ఎందుకు రాలేదు? ఆయన సిట్టింగ్ ఎంపీ కదా. వెంకటరెడ్డి గారు ఆ రోజు రాజీవ్ రతన్ ఆయన క్లోజ్ ఫ్రెండ్, అవును, వాళ్ళ ఫ్యామిలీ తోటి అక్కడికి పోయిండు. రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి ఆ నుంచి వెళ్ళి స్నానం చేసి ఇక్కడికి వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నా నేను సభలకు అన్నిటికీ హాజరైతా కానీ రివ్యూ మీటింగ్కి ఇప్పుడు రాజగోపాల్ని కోఆర్డినేటర్ చేశారు కదా, మీరు మాట్లాడుకోండి, నేను మీకు పార్ట్ అండ్ పార్సల్ అన్ని ప్రోగ్రామ్స్కి వస్తానని ఆయన చెప్పిండు. రేపు 21వ తారీఖు నాడు భారీ ర్యాలీ ఉంది భువనగిరిలో. ఇద్దరు అన్నతమ్ముళ్ళు వస్తారు, మా బ్రదర్స్, రేవంత్ రెడ్డి గారు వస్తారు, 6 ఎమ్మెల్యేలు వస్తారు, అందరం వేదిక మీద ఉంటాం. మాదంతా బల్గం సినిమా, అంతేనా? మేము మాకు కొన్ని మనస్పర్ధాలు ఉంటే మేము తలుపులు వేసుకొని మాట్లాడతాం. బయటకు వచ్చినప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అందరూ కలిసి కత్తులు తీస్తాం. ఆల్రెడీ యుద్ధం చేసిండ్రు, అయిపోయింది, అధికారం కూడా వచ్చింది, చేసిర్రు, కలిసి ఉంటారు, మంచిగా చేసుకుంటారు. ప్రజలు దీన్ని తప్పుతో పట్టినక కొంతమంది పక్క పార్టీ వాళ్ళు 2 రోజులు సంతోషపడ్డారు. కిరణ్ రెడ్డికి టికెట్ వస్తే కోమటిరెడ్డి వాళ్ళు సపోర్ట్ చేయరు, ఇక మనం కిరణ్ రెడ్డి ఊది అవతల పడేద్దాం అనుకుర్రు. ఎవరు మా క్యామ లేచు బూర నర్సే. కానీ గత వారం రోజుల నుంచి మేము చేసే ప్రచారం చూసినాక చల్లబడ్డారు. ఇది చూస్తుంటే నిద్రపట్టే పరిస్థితి అయితే నిద్రనే పోతురు. ఇక ఇంతకుముందు నిద్ర పట్టకపోయేది పని చేద్దామని. ఇప్పుడు మీరు టీవీలో చూసుంటారు, ఏది కొన్ని సోషల్ మీడియాలో మంచిగా బ్రహ్మాండంగానే స్టేజ్ మీదే నిద్రపోతారు. ఇక నిద్ర పట్టేది రాత్రిపూట ఎట్లా నిద్రపోతారు చెప్పి. ఇక అంతేనా? 1,00,000 మంది ముందు కూర్చుంటే 50,000 మంది ముందు కూర్చుంటే నిద్రలు పడుతున్నాయంటే ఇంకా బ్రహ్మాండంగా ఉన్నట్టే కదా వాళ్ళ లైఫ్. రాజకీయంగా పెద్ద ఖచ్చితంగా ఇప్పుడు మీ గెలుపు కేక్ వాక్ లాగా అనుకోవాలా? కేక్ వాక్ అని నేను మా కార్యకర్తలను ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తలేను. డెఫినెట్గా వాళ్ళు మన పడ్డ కష్టం వల్ల పడాలి, బూత్లో పోవాలి, మనకున్న ఓట్లు మనం వేయించుకోవాలి, మనం వాళ్ళని చైతన్యవంతులు చేయాలి. మన 6 గ్యారెంటీలలో కొన్ని గ్యారెంటీలు ఇవ్వకపోవడానికి కారణాలు చెప్పాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, మన ప్రభుత్వం మీద నమ్మకం క్రియేట్ చేయాలి. అది చేసినప్పుడే మనం ఓట్లు తెచ్చుకోగలుగుతాం. మన మీద అడగకుంటే అమ్మ కూడా అన్నం పెట్టదు. మొన్న పెట్టిరు కదా అని చెప్పి ఇలా మళ్ళీ అడగకపోతే మళ్ళీ పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి కంపల్సరీ బూత్లో మా బూత్ కార్యకర్తలు గడప గడపకు పోయి ప్రచారం చేయాలి, కంపల్సరీ ఓట్లాడుకోవాలి. చివరిగా కేసీ వేణుగోపాల్ గారు మొన్న పెద్ద ఎత్తున మీటింగ్ నిర్వహించారు. 14 పార్లమెంట్ గెలవాలనే లక్ష్యాన్ని 15 టార్గెట్గా మార్చాడు. ఆయన ఒక స్థానం పెంచి మీ అందరికి టార్గెట్ పెంచాడు. కానీ ప్రచారం దిశగా కొంత అధికారం ఉందని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పోవద్దు అని ఏమన్నా క్లాస్ తీసుకోవాలనే ప్రచారం జరుగుతుంది. 4 విషయంలో కొంత టికెట్ మార్చే ఆలోచన కూడా ఉంది అంటూ కూడా చేసినటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా ఇది? అట్లా ఏం లేదు, టికెట్లు ఏం మారవారు కానీ కొద్దిగా ప్రచారంలో అగ్రెసివ్గా పోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకండి. బీఆర్ఎస్ నాయకులను బీజేపీ తీసుకొని పుంజుకుంటుంది. బీజేపీ రాష్ట్రంలో అన్యూన్యంగా బీఆర్ఎస్ అనే పార్టీని నిర్వీర్యం చేయడం వల్ల ఆ నాయకులు మన పార్టీలకు వచ్చే అవకాశం ఉంటే తీసేసుకోండి అని చెప్పారు. వాళ్ళు మన డోర్లు కొట్టినప్పుడు మన నాయకులను కూడా సంజాయించండి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ మధ్యన ఒక సఖ్యతను కుదిరియండి. వాళ్ళు రావడం వల్ల వీళ్ళకి ఏం థ్రెట్ లేదు. ప్రజాస్వామ్యంలో ఎంతమంది వస్తే అంత బలం పెరుగుద్ది. ఊర్లలో నాయకులకు కొంచెం ఆలోచన ఎట్లుందంటే నిన్నటిదాకా మేము పోరాటం చేసినోడే ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం అని చెప్పి ఆ పార్టీ వదిలిపెట్టి మా పార్టీలోకి వస్తుండే మేము వద్దు అని చెప్పి మా లీడర్లు అడుగుతారు. కానీ అన్ని విషయాలలో నేను ఒకటే చెప్తున్నా, అటువంటి పరిస్థితులు ఉండి వాళ్ళ వల్ల ఇబ్బందికర వాతావరణం ఉంటే వద్దు. కానీ 100 మంది వస్తా అన్నప్పుడు 10 మంది చెడ్డ వాళ్ళు ఉంటే వద్దు, కానీ 90 మందిని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది మా నిర్ణయం. కానీ అవకాశాలు గండిపడే అవకాశం లేదా? అట్లా ఎక్కువ ఓవర్ ఫ్లడెడ్ అయిపోతే మీరు ఒకటే చెప్తా చూడండి, అన్కండిషనల్గా జాయిన్ అయ్యేటోళ్ళని తీసుకోవాలి, కండిషనల్గా జాయిన్ అయ్యేటోళ్ళు అవసరం లేదు మాకు. ఈరోజు పార్టీలో కష్టపడ్డ వాళ్ళకు కండిషన్స్ ఉంటాయి. వీళ్ళు కేవలం ఆ పార్టీలో ఉండలేక రాజకీయాలలో ఉండాలి, రాజకీయం అనేది చేసుకోవాలనే దృక్పథంతో బీజేపీలో పోవాలంటే కూడా నీకు ఉన్న ఐడియాలజీ కూడా ఒప్పుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. లెఫ్ట్ భావాజాలంతో ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలు దెబ్బతిన్నాక ఆ పార్టీలు అన్నీ ఏం చేసినాయంటే మా జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఫైట్, కమ్యూనిస్ట్ నిర్వీర్యమైనాక అందరూ తెలుగుదేశం పార్టీలకు వీరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్లకు రాలేక ఐడియాలజీ సెట్ కాక జీవితాంతం తరతరాలు పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలకు రాలేక ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. 2014లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత కొత్త పార్టీలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఊర్లో జెండా కట్టేటోడు కూడా లేకుండే, వీళ్ళంతా బీఆర్ఎస్కి పోయి బీఆర్ఎస్ ఒక పార్టీకి ఎదిగింది. తర్వాత బీఆర్ఎస్ ఖతం అయిపోయి నిర్వీర్యం అయిపోయిన తర్వాత ఇదంతా బీజేపీకి ఫ్లో అవుతుంది. కానీ బీజేపీ అనేది అంత ఈజీ కాదు. బీజేపీ అనే ఐడియాలజీకి అందరు కనెక్ట్ కాలేరు, అందరు బీజేపీలో పనిచేయలేరు. బీజేపీ అనేది చాలా రిజిడ్ పార్టీ.
దానికి ఆంక్షలు, విధి విధానాలు. మనది ఏంటంటే ఫ్రీలాన్సర్గా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు ఆకాశమే అద్దుగా పనిచేస్తాడు. కాంగ్రెస్లో ఉండాలనుకున్నోనికి డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది. వారి సొంత పార్టీలో కూడా వాళ్ళకి ఎంత డెమోక్రసీ ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి ఇటువంటి పార్టీలో రావాలని మా నల్గొండ జిల్లాలో ఆశిస్తున్నారు. డెఫినెట్గా నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తా. మా కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళని కుసబెట్టి వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజేపీకి పడుతుందని మీరు అంటున్నారు. సో ఆ ఓట్ బ్యాంకు మీ వైపు మలుచుకునే ప్రయత్నం వ్యూహం ఏంటి? అట్లాగే అవతల క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ గౌడ్ సామాజిక వర్గం కాబట్టి బీసీ ఓట్లను మలుచుకునే వ్యూహం ఏంటి మీ వైపు? నేను సింపుల్గా ఒకటి చెప్తాను. వ్యూహం ఒకటే. మనం బీఆర్ఎస్ ఓటర్లు మన దగ్గరకు వచ్చినప్పుడు, బీఆర్ఎస్ లీడర్ మన దగ్గరకు వచ్చినప్పుడు పార్టీలకు తీసుకోవాలి అన్కండిషనల్ గా. అదే వ్యూహం. సో ఆటోమేటిక్ గా క్యాడర్ ఓట్ అంతా షిఫ్ట్ అవుతుంది. ఈ క్యాడర్ అంతా ఇన్ఫ్లుయెన్సర్సే. వీళ్ళు ఎన్నుకున్న ఓట్లు వాళ్ళనే ఫాలో అవుతాయి. ఎందుకంటే వాళ్ళు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గతంలో ఎన్నికలు చేశారు కాబట్టి వాళ్ళ క్యాడరే ఉంటుంది కింద గ్రౌండ్ లో. లోకల్ బాడీ ఎలక్షన్స్ నెక్స్ట్ 1 month ఉన్నాయి ఆఫ్టర్ పార్లమెంట్. మా దాంట్లో కూడా గౌడ్లుర్రు, యాదవులుర్రు, ముదిరాజులుర్రు, మున్నూరు కాపులుర్రు, పద్మశాలుర్రు రిజర్వేషన్స్ లో వీళ్ళు కూడా నిలబడతారు ఎన్నికలలో. 30 ఏళ్ళుగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ రోజు ఒక గౌడ్ వచ్చి చెప్పి మా దాంట్లో ఉన్న గౌడ్లందరూ పోయి గౌడ్ కోట ఏమని చెప్తారా చెప్పండి? వాళ్ళ రాజకీయ భవిష్యత్తు 30 ఏళ్ళ సర్వీస్ ని తాకట్టు పెట్టి కులం కోసం మన్నటి దాకా పోరాటం చేసిన అదే గౌడ్ సాబ్ కోసం, ఎదురు పోరాటం చేసిన గౌడ్ కోసం ఇంకొక గౌడ్ పోయి చేస్తాడా అనేది మీరే చెప్పాలి. యాజ్ అ జనరల్ గా చెప్తున్నాను నేను. ఎందుకంటే వీళ్ళు 30 years నుంచి కాంగ్రెస్ నుండి ఇంకో నెల రోజులలో ఎన్నికలు ఉండి 10 ఏళ్ల తర్వాత తెలంగాణ తెచ్చుకొని పవర్లోకి వచ్చి పవర్ని ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళు ఎందుకు అటువంటి డ్రాస్టిక్ స్టెప్స్ చేస్తారు? మా దాంట్లో ఎంతమంది గౌడ్లు ఉండి ఉంటారు? మా లోకల్ బాడీలో మా 964 గ్రామ పంచాయతీలు, 16 మున్సిపాలిటీలు, 2100 బూతులు. మరి గౌడ్లు ఎంతమంది ఉంటారు మా దగ్గర? వాళ్ళంతా ఇవాళ గౌడ్ అని చెప్పి బీజేపీకి వేసే పరిస్థితి ఉందా? ఉంటుందా? మీరు చెప్పాలా ఉంటుందో లేదో? ఉండదు. ఆ స్టాండర్డ్ గా మీకే పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులం తోటి ఓట్లు అడిగినోడు ఎవడు బాగుపడలే ఈరోజు. ఎందుకంటే ఏదైనా తప్పది, ఆ పాలసీ రాంగ్. అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా గెలిచేది. కులం తోటి ఓట్లు అడిగినప్పుడు ఏమైందంటే అన్ని కులాలల్లో ఆలోచన మొదలైంది. డెవలప్మెంటే నినాదంగా ఓట్లు అడగాలి. నాకు అధికారం వస్తే ఏమొస్తుందో అడగాలి. ఇలా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి గారికి దగ్గర అని మీరే అంటుర్రు. నన్ను గెలిపించుకుంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను తల తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతా కదా. కాబట్టి నాకు ఓటేస్తే అడ్వాంటేజ్ ఉంటుందా? కులం అని చెప్పి ఎక్కడో అధికారం లేని 8 సీట్లు ఉన్నటువంటి పార్టీల ఎంపీ అయి ఢిల్లీలో ఢిల్లీలో గతంలో పోయి కాట కలిసిపోయింది. ఏడుండో తెలియదు. బూరా నరసయ్య గారు 2014 నుంచి 2019 దాకా పార్లమెంట్లో ఏమైనా దద్దరిల్లు ఇచ్చిండా? బూరా నరసయ్య గౌడ్ బుర్ర ఊదిండా? ఊదలేదా? ఏడ ఊదింది? ఊదితే సపడేది కదా. ఒక భువనగిరి గడ్డ మీద గెలిచిన బూరా నరసయ్య గౌడ్ ఢిల్లీ పార్లమెంట్లో మన విభజన హామీలో రావాల్సిన డబ్బుల కోసం గలం ఇప్పిండా? మోడీని నిలదీసిండా? నీకు ఇచ్చింది ఎందుకు చేయరు? పార్లమెంట్లో లేచి మోడీ గారు ఏంది, మన సంగతి ఏంది, మా పార్లమెంట్ సంగతి ఏంది, మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మా ప్రజలకి ఇన్ని ఉన్నాయి, మాకు ఇన్ని నిరుద్యోగం ఉంది, వాటి సంగతి ఏందని అడగాలి కదా. అడిగిండా? రికార్డు తీయండి. సో ఇవాళ చామల కిరణ్ అడిగే పరిస్థితి ఉంటుందా? 100%. నేను చేసిందే నేషనల్ పాలిటిక్స్. నాకుందే ఎక్స్పోజర్, నాకుందే గలం. నేను పోయి ఆడ కూర్చొని నిద్రపోనిక ఓట్లేను పార్లమెంట్లో ఏసీలా. కంపల్సరీ క్వశ్చన్ అవర్లో మ్యాక్సిమం ఆపర్చునిటీ తీసుకుంటా. నాకు వచ్చే రిప్రజెంటేషన్స్, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే డైరెక్షన్స్, తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ 4 గోడల మధ్యన 14 మంది ఎంపీలు గలమిప్పి మొత్తుకుంటే అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా, ఇండియా కూటమి ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏది ఉన్నా తల దించుకొని వచ్చి మా పనులు మాకు చేసి పెట్టాల్సిందే. థ్యాంక్ యూ చామల కిరణ్ గారు. ఇది భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.